ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు లక్ష్మి గారు పాట పాడబడుతున్నారు. చిన్న టిప్. సో అందరు పాటలు పాడి మ్యూజిక్ గురించి మన కింద నుంచి రామాచార్య గారు చాలా చెప్పారు కదా. ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు, పిల్లలు చాలా మంది కనిపిస్తున్నారు. సో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యానికి మంచి ఫుడ్ ఇవ్వాలి. సో ఎందుకు అమ్మలని అంటున్నానంటే, అమ్మ ఏది పెట్టినా తినేస్తారు తొందరగా పిల్లలు. అందుకని ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా మినప సున్నితో సున్నుండలు చేసి పెట్టండి మీ పిల్లలకి ప్లీజ్. చాలా బాగా పాడతారు. అలాగే మినప సున్నిలో నువ్వులతో కలిపి నువ్వులుండలు చేసి పెట్టండి. సో ఈ రెండు పిల్లలకి చాలా శక్తిని ఇస్తాయి. వాళ్ళు పాడేటప్పుడు ఇంకా చాలా బాగా పాడతారు. వాళ్ళని క్లాస్కి పంపించే ముందు ఒక చిన్న గోలీ అంత మినపసున్నుండలది ఇవ్వండి పిల్లలకి. చాలా అసలు ఎంత ఇష్టంగా పాడతారంటే అంత ఇష్టంగా పాడతారు. నేను ఈరోజు ఇంత వంట చేసేసి వచ్చే ముందు చిన్న గోలీ అంత మినపసున్నుండ తిని ఇక్కడికి వచ్చాను. నాకు 62 ఇయర్స్ అండి. ఈ రోజున మొత్తం సింగిల్ హ్యాండెడ్గా అన్నీ నేనే తీసుకొని వచ్చాను ఇక్కడికి. నేను అంతా ఓపికగా ఉంటాను. నేను అట్లాగే ఉండాలని అందరినీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇంత మంచి పాటల కార్యక్రమంలో మనం హెల్తీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే రామాచారి గారు చెప్పినట్టు మీరందరూ మన గ్లోబల్ మ్యూజిక్ డేకి ఇండియాకి రండి. చాలా శక్తినిస్తుంది మనకి. మనం అందరం అక్కడి నుంచే పుట్టాం, పెరిగాం, వచ్చాం. ఇక్కడ ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది. ఇంకా ఎనర్జెటిక్ గా ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలి అని అంటే, నేను వచ్చి 30 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్తాను. బట్ స్టిల్ నేను న్యూయార్క్ సిటీలో వర్క్ చేస్తూ కూడా ఇలాగే చీర కట్టుకుని సిటీకి వెళ్ళేదాన్ని నేను. సో ఇది మన మూలాల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరందరు గ్లోబల్ మ్యూజిక్ డేస్ కి రండి. మీరు అందరు రెగ్యులర్ గా వస్తే టైం సరిపోక ఒకటికి సంవత్సరంలో ఒక్కసారి చేసేది రామాచారి గారు 2 times చేస్తారు, 3 times చేస్తారు, ఎవ్రీ క్వార్టర్ చేస్తారు. మనం ట్యాక్సెస్ ఫైల్ చేసుకున్నట్టు, క్వార్టర్లీ ట్యాక్సెస్ ఫైల్ చేసుకున్నట్టు. సో మీరందరూ ఇంటర్వెల్స్ లో వెళ్ళండి. ప్రతి స్టేట్ నుంచి కూడా ఇన్వైట్ చేద్దాం. అట్లా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అందరూ చూసారా, ఏ మహాసభలు జరిగినా ఇక్కడ ఇండియాలోనే మెయింటైన్ చేయట్లేదు, ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి చాలా గర్వంగా మన గురించి చెప్తారు. అందరూ ఇండియాలో గ్లోబల్ మహాసభల్లో చెప్తారు, ఇండియాలో కూడా చెప్పుకుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, అందరు ఇదే చెప్తున్నారు. సో మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచాలంటే మంచి ఆహారం చాలా ముఖ్యం. అందుకని అంటే సాలెడ్లు పెట్టాలి అలా కాదు. మనమందరం మన అమ్మమ్మలు, తాతయ్యలు, మన నానమ్మలు వాళ్ళు పెట్టింది తిన్నాం కదా, అలాగే మీరు నేర్చుకున్నవన్నీ మీ పిల్లలకి పెట్టండి ప్లీజ్. ఇది నా చిన్న రిక్వెస్ట్. సడన్ గా వెళ్ళిపోయి స్వీట్ పెట్టే అలా కాదు. ట్రెడిషనల్ గా మీరు కూడా చాలా తినుంటారు చాలా మంది. అవన్నీ మళ్ళీ బ్యాక్ తీసుకురండి. నేను ఇక్కడ రోలు, రోకలి, తిరగలి అవన్నీ తీసుకొచ్చాను ఇండియా నుంచి. ఇక్కడ ట్రెడిషనల్ గా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తాను అందరికీ కూడా. ఎందుకంటే మనం పసుపు కొట్టుకునే కార్యక్రమం చాలా మంచిది. సో అది చేసుకునే వాళ్ళందరికీ రావాలని చెప్పి అందరికీ నేను అది పంపిస్తాను అనమాట. ప్రతిదీ నాకు తెలిసింది నేను ప్రతి ఆడపిల్లకి తెలవాలి, ప్రతి ఫ్యామిలీలో ఉండాలి, అందరు నేర్చుకోవాలని ఫీల్ అవుతాను. ఈ రోజు ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే, నేనే ఇంత ఎనర్జెటిక్ గా ఉంటున్నాను. మీ అందరినీ కూడా ఇంత ఎనర్జెటిక్ గా చూడాలని ఇష్టం. ఎందుకు ఇంత ఎనర్జెటిక్ గా ఉంటానంటే, మా అమ్మ నాన్న పెట్టింది నాకు ఇది. అందుకని మీరు కూడా పెడితే మీ పిల్లలు రేపొద్దున ఉంటారు. అట్లా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీకు చెప్పాను కదా, ఇప్పుడు 4 కోట్లు పెట్టి మనం కొనుక్కుంటున్నాము అంటే, 2014లో మేము ఒక ఫండ్ రైజింగ్ షో చేసాం ఇక్కడ. దానికి తానా వారి సహకారం చాలా మాకు వచ్చింది. అలాగే LMA USA కూడా వాళ్ళకి తోడుగా ఉండి మేము ఒక 10 షోస్ చేసాము. ఈరోజు మేము కొనుక్కుంటున్న దాంట్లో ఒక 40 lakhs మేము ఆ షోస్ వల్ల సంపాదించాము. మరొకసారి ఈరోజు తానా సభలు జరుగుతున్నాయి అక్కడ. ఆ సందర్భంగా మరొక్కసారి LMA గ్లోబల్ తరఫున తానా సంస్థకి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో మీరు ఎప్పుడు ఇలాగే మాకు LMAకి తోడుగా, LMA ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని మనం చేస్తున్నాం. కన్వే మై థ్యాంక్స్ టు ఆల్ ది. మీరు ఇందాకే చెప్పారు కదా మన బిల్డింగ్ కి సహకారం కావాలని. డెఫినెట్ గా మీరు ఈ రోజే తెలిసింది నాకు అది. నేను నా ప్రయత్నం నేను చేస్తాను. మన వాళ్ళందరినీ నేను కూడా కూడగడతాను. ఇక్కడ తానాలో ఒక 50 రీజన్స్ ఉంటాయి. అన్ని 50 రీజన్స్ వాళ్ళతోటి నేను ఇది మాట్లాడి అక్కడక్కడ ఉన్న మన పిల్లలందరితోటి ఇందాక రామాచారి గారు చెప్పినట్టు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయించి మేము పిల్లల చేతితోటే మీకు మన బిల్డింగ్ కి
మన బిల్డింగ్ పునాదుల్లో వాళ్ళ సహకారం కూడా మీకు ఉండేటట్టు నేను చేస్తానండి. you can do, madam. You ఇది can do. మనము అది డెఫినెట్ గా ఆ శక్తి నాకుంది. మిమ్మల్ని అందరినీ కలుపుకొని ఇంకా నా శక్తి ఎక్కువ అవుతుంది. ఆ విషయంలో మనందరం కలిసి తప్పకుండా మనం చేద్దాము. బట్ నేను ఇందాక ఎందుకు అన్నిసార్లు చెప్పానంటే అందరం ఫస్ట్ బయటికి వెళ్ళిపోయి ఏదో జస్ట్ తినేస్తే చాలు అని. మనం ఇక్కడ ఇండియాలో అసలు ఇంటికి వెళ్తే ఇండియాలో అందరు బయట నుంచే తెచ్చి పెడుతున్నారు ఫుడ్, కానీ మనం ఇక్కడ అందరం వండుకొని తింటాము. ఆ వండుకొని తినే దాంట్లో ఇంకా ఆరోగ్యంగా ఇంకా కొంచెం నాన్నలకు అమ్మాయిలంటే ఇష్టం. ఒకవేళ మీ భార్య చేయకపోతే నాన్నలు అమ్మాయిలకి పెట్టండి, అమ్మలకేమో అబ్బాయిలంటే ఇష్టం. సో అమ్మలేమో అబ్బాయిలకి పెట్టండి. సో బోత్ ద కిడ్స్ విల్ గెట్ బెనిఫిటెడ్ అనమాట. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, మంచి ఐడియా చెప్పారు లక్ష్మి గారు. మంచి బాగా ఆవిడ చెప్పినట్టు మంచి ఆహారం, మన తెలుగు భోజనం అన్నిటికంటే బెస్ట్ భోజనం ఇన్ ద వరల్డ్. కాబట్టి మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన భోజనం తప్పకుండా పెట్టండి. అదొకటి. ఇంతకు ముందు ఫండ్ రైజ్ చేయడానికి మేము హైదరాబాద్ నుంచి, ఇండియా నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి వచ్చే సింగర్స్ తో చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. ఆవిడ చెప్పినట్టు వాళ్ళ రీజన్స్ అన్నింటిలో ఉండే మన ఎల్ఎంఏ పిల్లలందరూ వెళ్ళి పాడతారు. ఏ రీజన్ లో ఆ పిల్లలే పాడతారు. ఆవిడ అక్కడ పాడి వాళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తారు. ఇది చాలా బెస్ట్ ఐడియా. ఎంత బాగుంటుంది అంటే మంచి ఫీల్. చాలా మంచి ఐడియా ఇచ్చారు లక్ష్మి గారు. తథాస్తు, అలాగే జరగను గాక. థ్యాంక్ యూ లక్ష్మి గారు.